వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. సో ఇప్పుడున్న సినిమాలు మనం చూసుకుంటే చాలా తక్కువ సినిమాలు మాత్రమే 50 డేస్ సెలబ్రేషన్స్ 100 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నాయి. మరి ఆ తరహాలో సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి తన సత్తాను చాటుకున్న మూవీ హనుమాన్ మూవీ. మరి ఈ సినిమాని మనందరి ముందుకి తీసుకొచ్చారు ప్రశాంత్ వర్మ. మరి ఈ రోజు ఆ సినిమా యూనిట్ అంతా కూడా 50 డేస్ సెలబ్రేషన్స్ని జరుపుకుంటూ అలాగే చిత్ర యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మొమెంటోన్స్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా ఈ ఫంక్షన్ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. మరి ఈ ఫంక్షన్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఏమన్నారంటే ఈసారి చాలామంది అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా తీసిన తర్వాత మన సినిమా ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు తీస్తాం, అది కేవలం వారం రోజులు థియేటర్స్లో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఎవరికి కూడా తెలుస్తలేదు. ఈరోజు ఇలాగా 50 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అంటే సో ఇది అవసరమా అని కూడా అనుకున్నాం ఒక పాయింట్ ఆఫ్లో. ఎందుకంటే సినిమాకి మంచి డబ్బులు వచ్చినాయి, అన్నీ బాగా అయిపోయింది, సినిమా బాగా ఆడుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళా ఒక సెలబ్రేషన్స్ 50 డేస్ సెలబ్రేషన్ పెట్టి దానికి ఒక 20 లక్షలు లేదా ఒక ఇంత అమౌంట్ ఖర్చు పెట్టడం ఎందుకు అని మేము అనుకున్నాం. కాకపోతే ఇది చాలా కంపల్సరీ అని చెప్పి మేము అనుకున్నాం. అది కూడా ఎందుకంటే చాలామంది సినిమాలు తీస్తున్నారు, తీసినప్పటికీ అతి తక్కువ సినిమాలు మాత్రమే ఇప్పుడున్న సినారియోలో 50 డేస్ లేదా 100 డేస్ లేదా 150 డేస్ సెలబ్రేషన్స్ అన్నది జరుగుతున్నాయి. మా సినిమా ఇంత మంచిగా ఆదరించారు కాబట్టి ఇలా మేము ఈరోజు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని అనుకున్నాం. అండ్ నా ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో ప్రశాంత్ వర్మ చెప్తూ నా ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో దానికి చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. నాని గారు ప్రొడ్యూస్ చేశారు, ఆయనకు పెట్టిన దానికన్నా ఎక్కువ డబ్బులే వచ్చినాయి. కానీ మేము అప్పుడు ఎందుకు ఈ సెలబ్రేషన్స్ అవసరమా అని చెప్పని అనుకున్నాము. అందుకనే మేబీ ఆ సినిమా సక్సెస్ అయింది, ఇలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి అన్నది జనాలకి తెలియలేదు అని చెప్పి కూడా అన్నారు. సో ఆ ఉద్దేశంలోనే ఇప్పుడు ఇలా 50 డేస్ సెలబ్రేషన్ అన్నది జరుపుకున్నామని చెప్పి ఆయన క్లియర్గా స్పష్టం చేశారు. అంతేకాకుండా మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే కనుక ఈ సినిమాలో అమృత అయ్యార్ కానీ అలాగే మన తేజ సజ్జా కానీ మెయిన్ లీడ్స్కి యాక్ట్ చేశారు. ఇంకా గటప్ సీను కానీ వీళ్ళందరూ కూడా మన వినయ్ రాయ్ గారు కానీ శరత్ కుమార్ మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ చాలా కీ రోల్స్ ప్లే చేస్తూ అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అండ్ మెయిన్గా ప్రశాంత్ వర్మ ఏం చెప్పారంటే ఏదైతే మీకు సినిమాలో లాస్ట్ 5 మినిట్స్ని ఎలా అయితే ఎంజాయ్ చేశారో దాన్ని ఆ 5 మినిట్సే మీరు అంత ఎంజాయ్ చేస్తే త్రూ అవుట్ జై హనుమాన్ సీక్వెల్లో త్రూ అవుట్ సినిమా అంతా కూడా ఎంజాయ్ చేస్తారు మీరు. జై హనుమాన్లో ఎవరు హీరో అని అడిగితే హనుమానే హీరో అంటూ చాలా నవ్వుకుంటూ చెప్పారనమాట. అండ్ మన హనుమాన్ ఏదైతే సినిమా ఉందో దానికి సంబంధించిన 3D వర్షన్ అయితే రెడీ చేస్తున్నారు. అతి త్వరలోనే జనాల ముందుకి ఆ 3D వర్షన్ కూడా తీసుకురావడానికి వాళ్ళైతే మొత్తం ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్యాక్ వర్క్ అంతా జరుగుతుందంట, కలర్ గ్రేడింగ్ జరుగుతుందన్నారు. అలాగే అతి త్వరలోనే ఈ సినిమా 3D వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే ఆ సినిమాని కూడా థియేటర్స్లో రిలీజ్ చేస్తారని చెప్పైతే చిత్ర యూనిట్ చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ సినిమా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వరల్డ్ రైట్స్, జపాన్ రైట్స్ కానీ లేదంటే కొరియా రైట్స్ కానీ ఇలా సంబంధించిన ఇతర కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రైట్స్ వాళ్ళకి సంబంధించిన యూనిట్తో కూడా మాట్లాడటం జరిగిందంట. అతి తొందరలోనే ఆ సినిమాకి సంబంధించినటువంటి అక్కడ రైట్స్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడా సినిమాని తొందరలోనే ఆన్ థియేటర్స్లోకి రిలీజ్ చేస్తామని చెప్పి ప్రశాంత్ వర్మ గారు అయితే చెప్పడం జరిగింది. సో దీని అంతటికి కూడా వాళ్ళ ప్రొడ్యూసర్ నిరంజన్ గారే కారణం అంటూ కూడా తెలియజేశారు. సో ఇది హనుమాన్ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.